సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ చేస్తాను అని డబ్బులు తీసుకోవచ్చా? తీసుకోకూడదు, అది నేరము. దే ఆర్ వెరీ ఫెయిర్ పీపుల్. మీరు అన్నెసరీగా బుద్ధి తగ్గుతున్నారు అంటే అప్పుడు వచ్చి మీ మీదే కొట్టుకుంటది. ఎవరైతే పైసలు ఇచ్చిల్లో వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ వాళ్ళు ఒకటి పోతున్నారు. హిందూస్ వరల్డ్ కేస్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది ఇది ఒక యూట్యూబర్ స్కామ్ అని, కొంతమంది వాళ్ళ మీద రాంగ్ అలిగేషన్స్ వేస్తున్నారని, ఇంకొంతమంది విక్టిమ్స్ నిజంగానే మోసపోయారని, అండ్ ఇది ఒక 2 రోజుల్లో ముగిసిపోతుందని అనుకున్నారు. కానీ రోజుకి డీప్గా వెళ్తున్న కొద్దీ ఎన్నో నిజాలు బయటపడుతున్నాయి. నందూస్ వరల్డ్ లాయర్ సైడ్ విన్నాము. ఈ మధుకర్ గారి ఏజెన్సీ అనేది మిడిల్ మ్యాన్ లాగానే, అంతే మధ్యవర్తమే చేస్తారు వాళ్ళు. విక్టిమ్ సైడ్ వర్షన్స్ విన్నాము. ఫేక్ సిఓఎస్లు, ఫేక్ జాబ్స్. ఇలా నన్ను ఒక 10 months ఒక మెంటల్గా చాలా స్ట్రగుల్ అయ్యేలా చేశారు. విక్టిమ్ సైడ్ లాయర్స్ కూడా వచ్చి మాట్లాడుతున్నారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేరం చేస్తున్నారు డబ్బులు తీసుకొని జనాల దగ్గర. నందూస్ వరల్డ్ వాళ్ళ లాయర్ అనురాధ మాగంటి గారు ఏమంటున్నారంటే, నందు గారు అండ్ మధుకర్ గారు బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్స్, వాళ్ళకి ఇండియన్ లాస్ అప్లికబుల్ కావు అండ్ వాళ్ళు ఫెయిర్గానే ఉన్నారు. వాళ్ళు మిడిల్ మెన్, సర్వీస్ ఏజెన్సీ అండ్ వాళ్ళు సర్వీస్ అగ్రిమెంట్ తీసుకుని ఇవన్నీ చేశారు. సో వాళ్ళైతే ఏమీ తప్పు చేయలేదు. వాళ్ళు మేము రీఫండ్ చేస్తామని కానీ ఏమీ చెప్పలేదు, మోసం చేయలేదు. సర్వీస్ అగ్రిమెంట్ ప్రకారమే వాళ్ళు ప్రాసెస్ చేశారు జాబ్స్, అండ్ ఆ జాబ్స్ వచ్చిన తర్వాత వీళ్ళు పోగొట్టుకుంటే అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు అన్నట్టు చెప్పారు. ఉద్యోగం పోతే మీకు రీపేమెంట్ చేస్తాము అన్న వర్డ్ అన్నది ఎక్కడ ఎప్పుడూ లేదు. ఇంకో పక్క విక్టిమ్స్ తరపున లాయర్ ఏం మాట్లాడుతున్నారంటే, వాళ్ళు బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్స్ అయినా ఇండియన్ లాస్ అప్లికబుల్ అవుతాయి అని అన్నారు. ఇంకొక లాయర్ ఏమంటున్నారంటే, ఒకవేళ విక్టిమ్స్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్లో విక్టిమ్స్కే ప్రాబ్లం అవుతుంది, యూకే నుంచి డిపోర్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ వాళ్ళకే రిస్క్ అండ్ జైల్లో కూడా వాళ్ళని ఫస్ట్ తోస్తారు అని కూడా అంటున్నారు. యూకేలో ఎవరన్నా పైసలు ఇస్తే ఇల్లీగల్ పనులను ప్రోత్సహించినావు తప్పని ఫస్ట్ లోపడేస్తారు, ఇట్లా డిపోర్ట్ చేసి వీసా క్యాన్సిల్ చేస్తారు. సో దీనిలో చాలా కన్ఫ్యూజింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్, ఒక్కో లాయర్ ఒక్కోలా మాట్లాడుతున్నాడు. అసలు ఆడియన్స్ ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎలా అప్లికబుల్ అవుతాయి అండ్ నందూస్ వరల్డ్ వాళ్ళు ఒకవేళ స్కామ్ చేస్తే వాళ్ళకి శిక్ష పడే ఛాన్స్ ఉందా లేదా, వాళ్ళు తప్పించుకుంటారా, ఇంతకీ విక్టిమ్స్ చేసే క్లెయిమ్స్ కానీ విక్టిమ్స్ చేసే అలిగేషన్స్ కానీ వ్యాలిడా, వాళ్ళు ఎంత మొత్తుకున్నా వాళ్ళకి న్యాయం జరుగుతుందా, అండ్ ఆ ట్రాన్సాక్షన్స్ అవన్నీ చూపించినా వాళ్ళు బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్స్ కాబట్టి వాళ్ళని ఎవ్వరు ఏమీ చేయలేరా. సో ఇలాంటివన్నీ ఈరోజు వీడియోలో మనం బ్రేక్ డౌన్ చేద్దాం. అండ్ ఏ లాయర్ ఏం మాట్లాడారు అండ్ విక్టిమ్స్కి ఏమవ్వచ్చు అండ్ నందూస్ వరల్డ్ వాళ్ళకి ఏమవ్వచ్చు అన్నది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఆలస్యం చేయకుండా లెట్స్ జంప్ ఇంటు ద వీడియో.